హరి ఓం. నిన్ను చింతింపుచున్ పాడుచున్ పొగడుచున్ నీ దివ్య చరిత్రముల్ వినుచున్ చుతురుగాక లోకులు ఇతరాన్వేషంబులంజూతురే. ఘన దుర్జన్మ పరంపరాహరణ దక్షం వై మహాయోగి వాగ్వినుతం వైన భవత్పదాబ్జయుగమున్ విశ్వేశ విశ్వంభర. కోపముతోడ నీవు దధి కుంభము భిన్నము సేయుచున్నచో గోపికత్రటగట్ట వికుంచిత సాంజన బాష్పతోయధారా పరిపూర్ణ వక్త్రము కరంబుల ప్రాముచు వెచ్చనూర్చుచున్ పపడవై నటించుట కృపావర నామది చొద్యమయ్యడిన్. యదవులందు పాండుసుతులందు నధీశ్వర నాకు మోహ విచ్ఛేదము సెయుమయ్య. ఘన సింధువు జేరడి గంగ భంగి నీ పద సరోజ చింతనముపై అని శంభు మదీయ బుద్ధి నిత్యదర వృత్తితో కదియునట్లుగా చేయుగదయ్య ఈశ్వరా. శ్రీకృష్ణ యదుభూషణ నరసఖా శృంగారరత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశదహన లోకేశ్వర. దేవతానీక బ్రాహ్మణ గోగణాత్తిహరణ నిర్వాణ సంధాయక నీకున్మృక్యద ద్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిధి. వాయువశంబులయ్యగసి వారిధరంబులు మింట కూడుచున్ పయుచునుండు కైవడి ప్రపంచము సర్వము కాలతంత్రమై పాయుచుకుడుచుండు ఒక భంగి చరింపదు కాలం అన్నియుంచెయుచునుండు కలము విచిత్రము దుస్తరమెట్టి వారికి. హరి ఓం. దైవేన తే హతధియో భవతః ప్రసంగాత్ సర్వాశుభోప శమనాద్విముఖేంద్రియా ఏ కుర్వంతి కమసుఖలేశలవాయదీనా లోభాభిభూతమనసో అకుశలాని శశ్వత్. క్షుత్రిత్రిధాతుభిరిమాముహురర్ధ్యమానాః శీతోష్ణవాతవర్షైరితరేతరాచ్చ కామాగ్నినాచ్యుతర్షా చ సుదుర్భరేణ సంపశ్యతో మనవురుక్రమసీదతే మే అంటూ విదురుడికి మైత్రేయ మహర్షి బ్రహ్మ చేసినటువంటి ఆ పరమాత్మ యొక్క స్థుతిని వివరిస్తూ రెండు రకాలైనటువంటి విధానాలని ఇంతవరకు జరిగినటువంటి దాంట్లో వివరించాడయ్యా. ఒకటి తనకు కలిగినటువంటి అనుభవం, తను ఉపాసకుడుగా తాను పొందినటువంటి లాభం, తాను చేయబోయేటువంటి సృష్టి అంతా కూడా నీ అనుగ్రహం వల్లే నేను చేస్తున్నాను అనేటువంటి ఆ సత్యాన్ని గ్రహించినటువంటి ఆస్పెక్ట్ ఒకటి. ఇక రెండవది తాను చేయబోయేటువంటి సృష్టిలో ఉండేటువంటి జీవులలో ఉండేటువంటి దోషము ఏమిటి, అనాది అయినటువంటి దోషం ఏమిటి, వాళ్ళు ఏ విధంగా మాయామోహితులై మిథ్యాభూతమైనటువంటి జగత్తు యొక్క వాళ్ళు మాయలో పడిపోతూ ఉంటారు, వాళ్లను ఏ విధంగా ఉద్ధరించాలి అనేటువంటి బాధతో కూడుకున్నటువంటి విధానాన్ని ఆయన పరమేశ్వరుడి ముందు, పరమాత్మ ముందు ఆయన పెడుతూ ఉంటాడు. అందువల్ల మనకి ఈ రెండు ఆస్పెక్ట్స్ కూడా మనకి భాగవతంలో బ్రహ్మగారి యొక్క స్థుతిలో మనకు కనిపిస్తూ ఉంటాయి. ఏమన్నాడు అంటే, పరమాత్మ నీ పాదాలు అభయస్థానములు, నీ పాదాలని నమ్ముకున్నటువంటి వాళ్ళకి ఏ విధమైనటువంటి భయములు ఉండవు అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి సిద్ధాంతాన్ని
మానవుడు పట్టుకోవలసినటువంటి స్థానాన్ని బ్రహ్మగారు చాలా కేటగారికల్గా ఆయన అక్కడ చెప్పాడు. ఎంతవరకు అయితే మానవుడిని అభయస్థానం అయినటువంటి నీ పాదాంగిని పట్టుకోడో అప్పుడు వాడు ఏం చేస్తూ ఉంటాడు, దాన్ని పూర్తిగా మర్చిపోయి డబ్బని, ఇళ్ళని, బంధువులని వీటి వెనకాల పడుతూ ఉంటాడు. పడుతూ ఉండి ఆ మాటలని వెనకాల పడుతూ ఉండడం వల్ల వచ్చేటువంటి భయం, దుఃఖం, తృష్ణ, వాటి నుంచి వచ్చేటువంటి అవమానం, ఇవన్నీ కూడా ఈ మానవులు కానీ అటు దేవతా స్వరూపాలు కానీ అన్ని లోకాలలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఈ విధమైనటువంటి స్థితిలో ఉంటారయ్యా. కారణం ఏమిటి అంటే అటువంటి ఆ కారణం ఏమిటి అనేటువంటి అసత్ అవగ్రహ, అసతు లేనటువంటి వాటి అవి రక్షిస్తాయేమో అని వాటిని గ్రహిస్తూ ఉంటారు. ఇదేదో మన రక్షిస్తుంది అంటే రక్షించడం అనేటువంటి అర్థం. గ్రహ అంటే దాన్ని పట్టుకుంటూ ఉంటారు. ఏమిటి పట్టుకునేటువంటివి? నిన్ను రక్షించేటువంటివి నీ పాదాలు, నీకు బాధాన్ని నుంచి ఉపశమనం కలిగించేటువంటివి నీ పాదాలు. నీ యొక్క స్ఫురణయే నిరంతరము ఉంటే అది రక్షిస్తుంది అనేటువంటిది వదిలేసి సృష్టిలో ఉండేటువంటి అనంతమైనటువంటి భేదాలతో మోహోత్తంగా, అందంగా, ఆకర్షణీయంగా నీకు ఉపకారం అన్నిట్లోనూ నీవున్నావు అనేటువంటి సంగతి మర్చిపోయి అవి అవేవో మనల్ని రక్షిస్తూ ఉంటాయి అనేటువంటి ఆ పై భావాలని వాళ్ళు గ్రహిస్తూ ఉండేటువంటి జనులకు దుఃఖం తప్ప మరి ఏమీ రాదు. దురవగ్రహ అసత్ అవగ్రహ అన్న తరువాత ఆయన ఇంకోటి చెప్పడం ప్రారంభించారు. ఏమిటి అంటే ఉదాహరణకి మనం చేసినటువంటి ఎగ్జాంపుల్లో వేషం వేసినటువంటి నటుడున్నాడే, నటుడు వేసినటువంటి వేషం వల్ల మనకేదో ప్రయోజనం కలుగుతుంది అనుకుంటూ నటుడిని మర్చిపోయి ఈ వేషాన్ని మనం పట్టుకున్నాం అనుకోండి, పట్టుకుంటూ ఉండేటప్పటికీ అప్పుడు దానివల్ల మనకి ఏమీ లేదు. ఎందుకంటే అది వేషం అంతే. ఆ వేషం మననేమీ ఉద్ధరించదు. ఆ వేషం వేసినటువంటి నటుడు ఏదైనా ఉద్ధరించాలంటే మనం ఉద్ధరిస్తాడు. కాబట్టి ఇప్పుడు మనం పట్టుకోవలసినటువంటిది ఎవరిని అంటే వేషం వేసినటువంటి నటుడు. ఏమండి ఇది బాగానే ఉంది, చెట్టులో పరమాత్మ ఉన్నాడు, చెట్టు పుట్టలో పరమాత్మ ఉన్నాడు అనుకోమన్నారు కదా. ఇప్పుడు అది మనకు అన్వయించుకోవాలి అంటే మన దేహం ఒక వేషం, మన బాధలు, మన మాటలు, మన ఆవేశాలు, మన కావేశాలు ఇవన్నీ కూడా లోపల ఉండేటువంటి ఒక యాక్టర్ చేస్తున్నటువంటి యాక్షన్స్ ఇవి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అంటే ఆ లోపల ఉండి మనకి దుఃఖాన్ని కలిగిస్తూ, సుఖాన్ని కలిగిస్తూ, మన దేహాన్ని కలిగిస్తూ, మన దేహమే మనము అనుకునేటువంటి ఒకనొక మనస్సుని క్రియేట్ చేసేసి ఆ మనసులో నుంచి తాను యాక్ట్ చేస్తూ ఉంటే ఆ యాక్ట్ చేస్తున్నటువంటి వాడి నటుడిని మర్చిపోయి ఈ యాక్టర్ అంటే ఏమిటి, ఆ వేసేటువంటి ఆ యాక్షన్, ఆ శరీరం నాది అంటే నటుడు నేనే రాణా ప్రతాపుని అనుకున్నట్టుగా నేను రామారావుని, నేను ఫలానా, నేను ఈ దుఃఖం అనుభవిస్తున్నాను అనుకుని ఆ లోపలుండేటువంటి నటుడు అలా చేస్తూ ఉంటాడు. ఆ వేషం వేస్తున్నటువంటి నటుడు నిరంతరము కూడా వాడికి తెలుస్తూనే ఉంటుంది. వాడు వేస్తున్నటువంటి యాక్షన్ చూసేటువంటి ప్రేక్షకులందరూ కూడా నవ్వుతూ, ఏడుస్తూ, తప్పట్లు కొడుతూ ఉంటే వీడు లోపల ఆనందిస్తూ ఉంటాడు. పిచ్చి వేధవలు వీళ్ళంతాను నా యాక్షన్ని చూసి వీళ్ళంతా నిజంగా అనుకుంటున్నారు అనుకునేటువంటి విధంగా మనలోనే ఉండేటువంటి ఆ పరమాత్మ చేస్తున్నటువంటి వేషం ఏమిటంటే మన శరీరం, మన మనసు, మనలో ఉండేటువంటి కష్టదుఖాలు, మనలో ఉండేటువంటి సమస్యలు. కాబట్టి అటువంటి దానినే ఆది మోహము అంటారు. దానికే చెప్తాడనమాట, మాయాశక్తి విలాసకల్పిత మహావ్యామోహ సంహారిణే, మాయాశక్తి విలాసకల్పిత మహామోహము
మాయాశక్తి. సరే, దాని గురించి తర్వాత వివరిద్దాం. ఇప్పుడు చెప్పబోయేటువంటి శ్లోకంలో దైవేన తే హత ధియో భవతః ప్రసంగాత్ సర్వా అశుభ ఉపశమన ఆత్ విముఖేంద్రియాయే కుర్వంతి కామసుఖలేశలమాయదీనా లోభాభిభూత మనసో అకుశలాని శశ్వతి. స్వామి, ఈ మానవులందరూ ఉన్నారే, వీళ్ళందరూ కూడా దైవవశం చేత వాళ్ళ బుద్ధి నష్టమైపోయింది, వాళ్ళ బుద్ధి సరిగ్గా పనిచేయటం లేదు. ఆ జనులందరూ కూడా వాళ్ళకి ఒక విముఖత్వం ఒకటి వచ్చేసింది. ఏమిటి వాళ్ళు అంటే మొహం తిప్పేస్తున్నారు, అసలు దాని గురించి ఆలోచించడం లేదు. దే డోంట్ వాంట్ టు ఈవెన్ టు లిజన్. పోనీ విన్నా దాని గురించి ఆలోచిద్దాం, ఏదో పెద్ద మనిషి మహర్షులు చెప్పారు, లేకపోతే భగవంతుడు చెప్పాడు, గీతలో చెప్పాడు, రామాయణంలో చెప్పాడు, భాగవతంలో చెప్పాడు, కనీసం విందాం అని చెప్తున్నటువంటి దాని మీద విసరంత ఆసక్తి అయినా కల్పించుకుందాము అనేటువంటి స్పృహని కూడా రానివ్వకుండా విముఖత్వం చెందుతూ ఉంటారే. ఆ విముఖత్వం దైవవశంలో వాళ్ళకి కలిగింది. అలాంటి జనులు ఇటువంటి నీ గురించి వినకపోవడం అనేటువంటిది ఒక భావం గట్టిగా పట్టేసుకుని వాళ్ళ జీవితాన్ని వెళ్ళబుచ్చేస్తూ ఉంటారు. అలా వెళ్ళబుచ్చడం ఒకటి. తరువాత ఈ మనస్సు, వాళ్ళకు ఉండేటువంటి మనస్సు ఏమవుతుంది, తృష్ణకు వశమైపోతుంది. వాళ్ళ మనసులో కలిగినటువంటి తీరని కోరికల యొక్క మహత్తరమైనటువంటి బలానికి వాళ్ళు లొంగిపోతూ ఉన్నారు. ఎప్పుడైతే వాళ్ళు లొంగిపోయారో, మనం ఒకళ్ళకి లొంగిపోతే మన స్వాతంత్రం పోతుంది. నేను ఫలానా వాడికి లొంగిపోయాను అంటే ఇంకా నా ఇష్టం వచ్చినట్టు నేను చేసుకోవడానికి వీలు లేదు. మీరు ఇలాగే ఉండండి, మీరు అలాగే చేయండి, ఇది చేయకండి, ఈ చీర కట్టుకునే రండి, ఈ పంచె కట్టుకునే రండి, ఈ కబుర్లే చెప్పండి, ఈ ఫోటోల్లోనే ఉండండి అనేటప్పటికీ నీకు దండం పెట్టుకోవడానికే నీకు స్వాతంత్రం లేదు, నువ్వు కూర్చుని కాసేపు ధ్యానం చేసుకోవడానికే నీకు స్వాతంత్రం లేదు. అదేవిధంగా ఈ మనలో ఉండేటువంటి కోరికలు, మోహాలకి కానీ మనం లొంగిపోయినట్లయితే అప్పుడు మనం కోల్పోయేది ఏమిటంటే మన స్వాతంత్రాన్ని మనం కోల్పోతున్నాము, మన వ్యక్తిత్వాన్ని కోల్పోతున్నాము అనేటువంటిది గుర్తించలేకుండా విముఖులైపోతూ ఉన్నారు. అది రెండవది. తరువాత ఇక మూడవది ఏమిటి అంటే, అలాగా స్వాతంత్రాన్ని కోల్పోయినటువంటి దీనులు ఉన్నారే, దీనత్వంతో బాధపడేటువంటి వాళ్ళు ఉన్నారే, వాళ్ళు దీనులు అనుకోవటం లేదు. మేమేదో అవతల వాళ్ళతో మేమేదో ఉద్ధరించేస్తున్నాం అనుకుంటున్నారే తప్ప మా స్వాతంత్రం కోల్పోయింది అని వాళ్ళు అనుకోవటం లేదు. అటువంటి వాళ్ళు ఏమిటి జరుగుతోంది అంటే, పిసరంత విషయభోగాల కోసమని చెప్పి ఆ విషయాలని యొక్క భోగించడం, ఆ విషయాలని ఆనందించడం అనేటువంటి దాంట్లో నుంచి వస్తున్నటువంటి కాస్తంత సుఖానికి ప్రాకులాడుతూ ఉంటారు వాళ్ళు. ఆ ప్రాకులాడుతూ నిరంతరం కూడా అమంగళమైనటువంటి కర్మలు చేస్తూ ఉంటారయ్యా. ఇది ఈ మానవులందరికీ కూడా జరగబోతోంది అని చెప్పి సృష్టి ఆదియందు సృష్టి చేసేటువంటి భగవంతుడే ఈ మానవులకు ఉండేటువంటి ఇంద్రియాల వల్ల, మనసు వల్ల, దేహాత్మభావం వల్ల ఇన్ని రకాలైనటువంటి పనుల్లో ఉంటున్నారు పరమాత్మ, వీళ్ళని నువ్వు రక్షించు అనేటువంటి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అంటే ఏమిటనమాట, ఈ సృష్టి అంతా కూడా బ్రహ్మదేవుడి యొక్క సంతానం. కాబట్టి మన సంతానం మనకి బాధపడుతూ ఉన్నప్పుడు, మన సంతానం ఆ దీనత్వంతో ఉన్నప్పుడు, దుఃఖంతో ఉన్నప్పుడు ఆ తండ్రికి ఎంత బాధ ఉంటుందో అంత బాధ బ్రహ్మదేవుడు సమస్తమైనటువంటి ప్రాణుల్లోనూ జరగబోయేటువంటి ఆ స్థితిని గురించి ఆయన బాధపడుతూ ఉన్నాడు. దైవేన తే హత ధియో భవతః ప్రసంగాత్ సర్వ అశుభ ఉపశమనాత్, అన్ని అమంగళాలని కూడా పోగొట్టేటువంటి భవతః నీ యొక్క ప్రసంగాత్, నీ ప్రస్తావన నుండి. అంటే ఏమిటన్నమాట, నిన్ను తలుచుకుంటే చాలు, నీ పాదాలను ఊహిస్తే చాలు, నీ యొక్క రూపాన్ని కన్న ముందు పెట్టుకుంటే చాలు, భాగవతాన్ని వింటే చాలు, అందులో ఉండేటువంటి కథల్ని మననం చేసుకుంటూ ఉంటే చాలు, అటువంటి విషయాలను
ఏమిటవి అంటే సర్వ అశుభ ఉపశమనాత్, సర్వమైనటువంటి అశుభాలని కూడా తొలగించేటువంటి భవతః ప్రసంగాత్, నీ యొక్క కథలను నీ యొక్క ప్రస్తావన నుండి విముఖ ఇంద్రియా, వాటి నుంచి విముఖత్వం వచ్చేసినటువంటి ఇంద్రియాలు కలవాళ్ళు ఉంటారో తే, వాళ్ళకి ఏం జరుగుతుంది? మొట్టమొదట భాగవతం వినము అనుకునేటువంటి వాళ్ళకి ఏం జరుగుతోంది అంటే వారు తే దైవేన హతధియ, ఆ భగవంతుడు ఆ విముఖత్వాన్ని సహించలేక హతధియ వాళ్ళ బుద్ధిని నశింపజేస్తున్నాడు. వాళ్ళ బుద్ధి నశించిపోతోంది. ఎందుకు నశిస్తోంది అంటే అశుభాలను తొలగించేటువంటి నీ యొక్క కథలను, నీ యొక్క ధ్యానాన్ని నీ పాదాల మీద మనసుని పెట్టకపోవడం వల్ల అటువంటి స్థితిలో వాళ్ళ ఇంద్రియాలు దూరం అయిపోతూ ఉండడం వల్ల మొట్టమొదట వాళ్ళ బుద్ధి నశిస్తోంది. హతధియ, హత అంటే చంపబడిన, కొట్టబడినటువంటి, ధియ అంటే బుద్ధి కలిగినటువంటి వాళ్ళు అవుతున్నారు. తరువాత వాళ్ళు ఇంకా ఏం జరుగుతోంది అంటే లోభ అభిభూత మనసః, తరువాత ఈ సృష్టిలో ఉండేటువంటి అందాలని, తర్వాత ఉండేటువంటి పదార్థాలని, అక్కడ ఉండేటువంటి సకల సౌకర్యాలని, అక్కడ ఉండేటువంటి వాటిలన్నిటి మీద కూడా లోభ అభిభూత మనసః, వాళ్ళకి వాటి మీద లోభత్వం పట్టుకునేటప్పటికీ అప్పుడు వాళ్ళ మనసు ఆ లోభం చేత భగవంతుడు నావాడు, భగవంతుడే నాకు కావాలి, కావలసినటువంటిది భగవంతుడు, నాకు ఇదే కావాలి, కానీ ఈ మామిడి పళ్ళు, అరటిపళ్ళు, ఈ చీరలు, ఈ ఫ్రెండ్స్, ఈ కార్యక్రమాలు అనేటువంటి వాటి మీద మనసు వెళ్ళిపోతూ ఉండేటప్పటికి వాళ్ళ మనసు అంతా కూడా ఆ లోభాల చేత వాళ్ళ నిండిపోయి ఉండి భగవంతుడు కావాలి అనేటువంటి లోభాన్ని నుంచి వాళ్ళు తిరస్కరింపబడుతూ ఉన్నారయ్యా. లోభ అభిభూత మనసః, అటువంటి దీనాః, అటువంటి వాళ్ళు దీనులు అన్నారండి. అంటే అడుక్కునేటువంటి వాళ్ళు, లేకపోతే తిండి తెప్పలేనటువంటి వాళ్ళు, లేకపోతే రోగంతో దీనంగా మనం వాళ్ళని దీనులు అనుకుంటూ ఉంటాం. ఎవరైతే భాగవతం వద్దనుకుంటారో వాళ్ళు దీనులు. నీ యొక్క ప్రసంగాలు వద్దనుకుంటారో, నీ పాదాలను ధ్యానించరో, నీ పాదాలే సమస్తమైనటువంటి అభయానికి కారణం అని ఎవరైతే అనుకోరో అటువంటి వాళ్ళు దీనులు. అది డెఫినిషన్. అది అయిన తర్వాత మరి అలాంటప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు స్వామి అంటే కామ సుఖ లేశలవాయ, ఇంద్రియ భోగాల వల్ల వాళ్ళకి కలిగేటువంటి పిసరంత సుఖం కొరకు వాళ్ళకి ఇంత పెసర సుఖం ఏదో కలుగుతోంది అని వాడు అనుకుంటూ ఉంటాడు. ఎందుకంటే వాడి మైండ్ అంతా కూడా విముఖం అయిపోయిందిగా. అందువల్ల వాడు సుఖం ఏమనుకుంటాడంటే ఎవరితో వచ్చి అబ్బా నువ్వు లేకపోతే అసలు ఈ గుడి నడపలేము, ఈ సంసారం నడపలేము, ఈ ఉద్యోగం నీ వల్లే ఇంత బ్రహ్మాండంగా ఇది జరుగుతోంది అనేటువంటి 4 మాటలు మాట్లాడేటప్పటికీ అదేదో వీడికి సుఖం ఇచ్చేసేటప్పటికీ ఆ సుఖమే నిజం అనుకుని కామ సుఖ లేశలవాయ, లవాయ అంటే లవ అంటే పిసరంత అనమాట, గోరంత. అదేదో ఒక మాట అనేటప్పటికీ ఏదో మన వాళ్ళు ఉద్ధరించేస్తున్నారు అనుకునేటువంటి దానితో. అదేవిధంగా పదార్థాలను చూస్తున్నాం. ఏదో చీర అబ్బా బ్రహ్మాండంగా ఉంది, ఆ చీర కట్టుకుంటే కాసేపు ఏదో ఆనందం కలుగుతుంది. అది మాసిపోయింది అనుకోండి, అది చిరిగిపోయింది అనుకోండి, ఏదో అయిందనుకోండి, ఇంకా సుఖం లేదు, ఏమీ లేదు, దుఃఖం. ఇలాగా చిన్న చిన్న సుఖాలకి ఆ సుఖం కూడా ఈ మనసుకి కలిగినటువంటి సుఖం తప్ప అది హృదయానికి కలిగినటువంటి సుఖం కాదు. కామ సుఖ లేశలవాయ, లవాయ అంత సుఖం, లేశం అంత చిన్న ఇంత పిసరైనటువంటి సుఖాల వల్ల సుఖం కొరకు వాళ్ళు దేన్ని కోల్పోతున్నారంటే శాశ్వత్, నిరంతరంగా ఉండేటువంటి అకుశలాని, నిరంతరంగా వాళ్ళు
ఇటువంటి అకుశలాన్ని హానిని కలిగించేటువంటి పనులను కుర్వంతి చేస్తూ ఉన్నారు. పెసరంత సుఖం కోసం అని చెప్పి, సింపుల్ పొగడ్త కోసం అని చెప్పి ధర్మాన్ని విసర్జించేసి దోషాలను చేస్తూ ఈ ప్రపంచమే సత్యం అనుకుని, ఈ మనుషులే నిత్యం అనుకుని వాళ్ళ వెనకాల పడిపోతూ ఉన్నారు. వాళ్ళు అసలైనటువంటిది ఏం మిస్ అవుతున్నారు అంటే సర్వశు అశుభ ఉపశమనాదిభవతః ప్రసంగాత్, సర్వ అశుభాలన్నీ కూడా తొలగించేటువంటి నీ కథలు, నీ ధ్యానం, నీ పాదాంగుల యొక్క ధ్యానాన్ని వాళ్ళు మర్చిపోతున్నారు. వాళ్ళు అసలైనటువంటి దీనులు అని చెప్పి బ్రహ్మదేవుడు ఎంతో ఆర్తితో పరమాత్మని ఆయన ధ్యానిస్తూ ఉన్నాడు. కాబట్టి పరీక్షితు మానవులందరూ కూడా ఈ విధమైనటువంటి స్థితిలో ఉన్నారయ్యా అని చెప్పి తర్వాత శ్లోకంలో క్షుత్రిత్రిధాతుభిరిమాముహూరధ్యమానాః శీతోష్ణవాతవర్షైరితరేతరాచ్చ కామాగ్నినాచ్యుతరుషా చ సుదుర్భరేణ సంపశ్యతో మనవురుక్రమసిదతే మే. ఓ అచ్యుత, అనంతశక్తి కలిగినటువంటి ఓ అచ్యుత, ఈ జీవులకి ఆకలి, దప్పిక, తరువాత 3 రకాలైనటువంటి త్రిధాతుభి, క్షుత్ త్రుట్ త్రిధాతుభి, 3 రకాలైనటువంటి భేదాల వల్ల వాళ్ళకి కలిగే చాలా రకాలైనటువంటి కోరికలు, రోగాలు కలుగుతూ ఉన్నాయా అంటే ఏమిటి? వాత, పిత్త, శ్లేష్మాలు, ఆకలి దప్పులు అనేటువంటి ఈ 5 వల్ల కూడా, వీటిల్లో ఉండేటువంటి భేదాల వల్ల, వీటిల్లో కలిగేటువంటి మార్పుల వల్ల ఈ జీవులకి అనేక రకాలైనటువంటి రోగాలు బాధపడుతూ ఉంటారు. తర్వాత వీళ్ళకి చలి ఎక్కువగా ఉన్నా, వేడి ఎక్కువగా ఉన్నా, వర్షం ఎక్కువగా ఉన్నా వాళ్ళు భరించలేక ఏమిటి ఎండ, ఈ దరిద్రం ఏమిటి అని చెప్పేసేసి ఆ ఎండ మీద, గాలి మీద, వేడి మీద, వర్షం మీద విపరీతమైనటువంటి కోపం వస్తూ ఉంటుంది. అదేవిధంగా వాళ్ళ కోరికలు తీరకపోతే, వాళ్ళ కామాలు, వాళ్ళ కోరికలు తీరకపోయినట్లయితే వాళ్ళకి భరించరానటువంటి కోపం వాళ్ళని నిరంతరం పీడిస్తూ ఉంటుంది. ఆ మనిషి ఇలా చేశాడు, ఆ మనిషి నన్ను చాలా బాధ పెట్టాడు అనేటువంటి ఒకానొక ఆ కామం, ఆ కోరిక అది మనసులో ఉండి పీడించేస్తూ ఉంటుంది. పైగా ఇలాగా మన కోపమే మనం తట్టుకోలేనటువంటి మన శరీర వ్యవస్థనే సాకుగా చూపించి అవతల వాళ్ళని పీడించడం ప్రారంభిస్తూ ఉంటాం. నీ మనసులో ఆ మనిషి మీద నీకు కోపం ఉంది, ఆ మనిషిలో కోపం లేదు. ఆ మనిషి యొక్క ప్రవర్తన నీకు నచ్చకపోయినట్లయితే, నీకు పడకపోయినట్లయితే అప్పుడు కోపం ఎక్కడుంది? ఆ మనిషిలో నుంచి ఆ మనిషి నీకు కోపాన్ని ట్రాన్స్ఫర్ చేయటం లేదు, నీలోనే నువ్వు కోపాన్ని బిల్డప్ చేసుకుంటున్నావు. ఆ కోపాన్ని, ఆ రోషాన్ని నీలో నీవు బిల్డప్ చేసుకుంటూ అది అవతల మనిషి మీద పెట్టడం ప్రయత్నిస్తూ ఉన్నావయ్యా. ఆ విధంగా వీళ్ళు ఒకళ్ళనొకళ్ళు పీడించుకుంటూ ఉంటారు. అటువంటి వాళ్ళని చూస్తూ ఉంటే బ్రహ్మదేవుడు ఏమన్నాడు అంటే, సీదతే మే మనః సీదతే, నా మనసు చాలా దుఃఖిస్తోంది పరమాత్మ అని భోరుమని విలపించాడండి బ్రహ్మదేవుడు. ఎవరి కోసం? మన కోసం. అంటే మనని కన్న తండ్రి అయినటువంటి జగత్పిత కదా బ్రహ్మదేవుడు, పితామహుడు కదా బ్రహ్మదేవుడు. కాబట్టి ఆ బ్రహ్మదేవుడు అసలైనటువంటి రహస్యాన్ని, అసలైనటువంటి నిన్ను వదిలేసి ఒకళ్ళనొకళ్ళని తిట్టుకుంటూ వాళ్ళ వల్ల నా జీవితం పాడైపోయింది, వీళ్ళ వల్ల నేనేమో ఇంత వెనకబడిపోయాను, దీనివల్ల నాకు సుఖం లేకుండా పోతోంది అని చెప్పి తన ఎదురుగా ఉండేటువంటి, కనిపిస్తూ ఉండేటువంటి జగత్తుని, అందులో ఉండేటువంటి మనుషుల్ని, అక్కడ ఉండేటువంటి వాతావరణాన్ని అణుచుకోలేనటువంటి కోరికల చేత వాళ్ళు భగభగ మండిపోతూ ఉంటే మే మనః సీదతే, ఖేదాన్ని వహిస్తోంది పరమాత్మ అని చెప్పి బ్రహ్మదేవుడు మన కోసం పరమాత్మ ముందు ఆయన కన్నీరు పెట్టుకున్నాడు, దుఃఖపడుతూ ఉన్నాడు. క్షుత్రుత్రిధాతుభిరిరామ ముహూరధ్యమానాః,
ఉరుక్రమ అంటే ఉరుక్రముడు అని విక్రమావతారంలో ఉండేటువంటి పరమాత్మకు పేరు. అటు అన్ని లోకాలను కూడా వ్యాపించిపోయినటువంటి ఓ ఉరుక్రమ, ఓ అచ్యుత, క్షుతు త్రుడు త్రిధాతుభి ఆకలి దప్పిక వాతపిత్త శ్లేష్మాలతోనూ, తరువాత శీత ఉష్ణ వాత వర్షై చలి వేడి గాలి వర్షముతో, ఇతరేచ్ఛ ఇంకా మిగిలినటువంటి కోరికలతో, ఇతరాత్ ఆ కోరికలతో ఇవన్నీ కూడా వాళ్ళు భరించలేక, ఇతరాత్ వాళ్ళ వల్ల నాకు నష్టం కలిగింది, వాళ్ళు నన్ను బాధ పెట్టారు, వాళ్ళ వల్ల నేను చెడిపోయాను అనేటువంటి దాని చేత, కామ అగ్నినా మనలో కలిగేటువంటి కోరికల యొక్క అగ్ని చేత, సుదుర్భరేణ మిక్కిలి భరించలేనటువంటి శక్యం కాని రుషాః క్రోధం చేత, ముహు మాటికి వాళ్ళు బాధపడిపోతూ, అధ్యమానాః వాళ్ళే దహించుకుపోతూ ఉండేటువంటి ఈ జీవుల్ని చూస్తే, మే మనః ఖాయతే నా మనసు చాలా బాధపడుతోంది అన్నాడు. రేపు ఏమంటాడో కూడా చూద్దాం.